సురేంద్రపురి. ఇది యాదగిరిగుట్ట నుంచి వచ్చే దారిలో ఉంటుంది. చూడడానికి చాలా బాగుంటుంది. ఇది ఎంట్రన్స్ ప్లేసు. ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి. చాలా బాగుంటుంది. ఎదురుగుండా కనిపించేది అది ఎంట్రన్స్. అది యాదగిరిగుట్ట నుంచి వచ్చేటప్పుడు మన రిటర్న్లో ఇది కంపల్సరిగా చూడదగ్గ ప్రదేశం. చూసారా, ఆంజనేయ స్వామి దగ్గర దగ్గర ఒక 100 ఫీట్స్ ఉంటుంది. ఇటువైపు ఆంజనేయ స్వామి విగ్రహం ఉంటే వెనక పక్క శివుడు ఉంటుంది. చాలా బాగుంటుంది. అది కూడా నేను తర్వాత చూపెడతాను దాన్ని. ఎంత బలమైన ఆంజనేయ స్వామిని పెట్టారు చూడండి. అక్కడ చాలా బలిష్టిగా ఉన్నారు. దగ్గరగా 100 ఫీట్స్ ఉంటుంది ఇది. ఇక ఇటువైపు అదిగో అక్కడ చూడండి, ఒక మునీశ్వరుడు కూర్చున్నాడు. మునీశ్వరుడు. ఇక అక్కడ మనం లోపలికి వెళ్ళే ప్లేస్లో 2 ద్వారపాలకులు ఉంటారు చూడండి. అది ద్వారపాలకులు. అటువైపు ఒకరు, ఇటువైపు ఒకరు. ద్వారానికి అటు ఒకరు, ఇటు ఒకరు. ఇక లోపలికి వెళ్తాం, చూద్దాం. అక్కడ చూసాడు ఎంత కండ్లలు తిరిగి ఉన్నాడో సైన్యాధిపతి. చూసారా, బాబా అంటే కాపలా కాస్తున్నాడు వాడు సైన్యాధిపతి. ఇక ముందుకెళ్దాం. అలా ముందుకెళ్తే అక్కడ కనిపిస్తున్నాడు చూసారా, గరుత్మంతుడు అంటారు కదా, ఆయన గరుడు. ఇంకా ఇలాంటివి చాలా ఉంటాయి. ఇంకా మనం లోపలికి వెళ్తే చాలా బాగుంటుంది. ఈయన నాగరాజు. చూసారా ఎంత బాగుందో మెల్లో. నాగరాజు ఉన్నాడు మెల్లో. ఇది ఇక్కడి నుంచి మనం ఆ పక్కకి నడుచుకుంటా పోతే అక్కడ మనకి చెట్లు చాలా బాగున్నాయి. చెట్లు ఉన్నాయి. ఈ చెట్లలో ఒక బ్యూటిఫుల్ విగ్రహం ఉంటుంది. ఒకటి చూపెడతాను మీకు. కాకండి ఎక్కడ నుంచి చూపెడతా. యాజ్ ఇట్ ఈజ్ సేమ్ ఎస్పి రంగారావు గారు లాంటి ఘటోత్కచుడు ఒక ప్రతిష్ట పెట్టారు అక్కడ. చూసారా, సేమ్ ఘటోత్కచుడు. కాకపోతే సేమ్ ఎస్పి రంగారావు గారు లాగే డిటో. ఏమీ ప్రాబ్లం లేదు. సేమ్ ఎస్పి రంగారావు గారి ఫేసే. ఇంత కూడా తేడా లేకుండా పెట్టారు. బాబా ఏముంది, సూపర్ ఉంది. చూడండి ఎంత బాగుందో. ఈ చెట్లలో హాయిగా నిద్రపోతారు. గరుత్కచుడు ఫుల్గా తిని హ్యాపీగా నిద్రపోవచ్చు. చల్లగా ఉంది. ఇక్కడ గదిస్తారా కదా, గది తీసుకొని ఇక్కడి నుంచి ఇంకా లోపలికి వెళ్దాం. చూద్దాం ఎలా ఉందో. ముందుకెళ్దాం, చూద్దాం. ఈయన చూడండి, మన పూర్వం రాజుల దగ్గర మల్ల యోధులు ఉండేవారు కదా. ఇంకా మళ్ళీ యుద్ధంలో దిగారంటే వాడుకోవడం ఉండదు. ఇలా చూసారా, ఉందో దాంతో కొడితే ఉంటుంది. మరి ఈయన అప్పుడు రాజుగారి దగ్గర ఉన్న మల్ల యోధులు దగ్గర 7 ఫీట్లు ఉంటారు. ఈయనే ఈ గుడి కట్టించిన కొండా సత్యనారాయణ గారు. ఇంకా చాలా ఉంది, చూద్దాం ఇంకా ముందు.